మహాసేనాపతి విభత్సన ఆ పిరికివాడైన యువరాజు రుద్రసేన్ను బంధించి రాజభవనానికి తీసుకువచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఒంటరి స్త్రీ ఇంతటి క్రూరమైన రాజును, అతని భారీ సైన్యాన్ని అంతం చేసిందంటే ఎవరూ నమ్మలేకపోయారు. తన సొంత సవతి సోదరుడే తనను మోసపూరితంగా రాజు కాలకండకు అప్పగించడానికి ప్రయత్నించాడని రాజకుమారి రుద్రలేఖకు తెలిసినప్పుడు ఆమె హృదయం ఆశ్చర్యంతో, కోపంతో రగిలిపోయింది. తన కోపాన్ని కొంతసేపు అదుపు చేసుకుని ఆమె విభత్సనను ప్రశంసించింది. నువ్వు సాధారణ మనిషివి కాదు అని మాకు ఆశ్రమం రోజుల్లోనే తెలుసు అని రుద్రలేఖ అన్నది. నువ్వు నా స్నేహితురాలివైనందుకు నాకు గర్వంగా ఉంది. ఈరోజు నువ్వు లేకపోతే నన్ను నా వాళ్లే అంతం చేసేవారు. ఆ తర్వాత రాజకుమారి తన మహాసేనాపతిని ఈ నమ్మకద్రోహికి ఏం శిక్ష విధించాలని అడిగింది. విభత్సన చాలా తీవ్రంగా, రాజకుమారి, మీరు ఈ నీచుడిని క్షమించకూడదు. నా అభిప్రాయం ప్రకారం అతడికి కేవలం మరణశిక్ష మాత్రమే విధించాలి అని సమాధానమిచ్చింది. విభత్సన ఇంకా ఇలా అంది, ఇతడు ఒక విషసర్పంలాంటివాడు. అవకాశం దొరికితే మళ్లీ మిమ్మల్ని కాటేయడానికి వస్తాడు. మీరు అతడికి మరణశిక్ష విధించడమే కాకుండా అతడి మరణం ఒక ఉదాహరణగా నిలిచిపోవాలి. భవిష్యత్తులో ఎవరూ మీకు ద్రోహం చెయ్యాలని కలలో కూడా ఆలోచించకూడదు.